ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 3,22,339 కోట్ల రూపాయలతోటి భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలాగే రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటుగాను, ద్రవ్య లోటు 79,926 కోట్ల రూపాయలు ద్రవ్య లోటుగా బడ్జెట్లో చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ బడ్జెట్లో ఉన్నటువంటి లోటుని భర్తీ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్పలేదు. దీన్ని అప్పులు తెస్తారా, లేకపోతే ప్రభుత్వ ఆస్తులను అమ్ముతారా అనే దానిపైన స్పష్టత లేని బడ్జెట్ లాగా ఈ బడ్జెట్ ఉన్నది. మరొక ప్రమాదం ఏమిటంటే, ఈ లోటు పూడ్చడానికి ప్రజలపైన పన్నుల భారాన్ని మరింతగా వేసేటటువంటి ప్రమాదం కూడా ఉన్నదనేది అత్యంత స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. సాగునీటికి కనీసం 32,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సింది 11,314 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగం పైన, నీటిపారుదల రంగాలపైన ఉన్న నిర్లక్ష్యానికి నిలువుటత్వంలాగా కనపడుతూ ఉన్నది. అలాగే ధరల స్థిరీకరణకు కనీసం 4,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది జరిగింది. ఎన్నికల ముందు ప్రజలంతా సూపర్ 6ని నమ్మి, ఈ సూపర్ 6 వల్ల తమ జీవితాల్లో వెలుగులు తిందుతాయని ప్రజలు వేసినటువంటి ఓట్లతోటి గెలిచినటువంటి ఈ ప్రభుత్వం బడ్జెట్లో సూపర్ 6ని గాలి కొదిలేయటం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అలాగే మహిళలకి ఉచిత బస్సు కానీ, నెలకి 1,500 రూపాయల మహిళలకు ఇస్తామని చెప్పిన వాగ్దానం కానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయల నెలకి ఇస్తామని చెప్పినటువంటి దానిపైన మొండి చేయి చూపారు. అలాగే లాయర్లకి 10,000 రూపాయలు ఇస్తామన్నది కానీ, కాపు సంక్షేమానికి ఇస్తామన్న 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి కానీ, పెళ్లి కానుక 1,00,000 రూపాయలు కానీ, ఇవన్నీ వీటితో పాటు బీసీలకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి దాన్ని అసలు బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అలాగే తల్లికి వందనం 25,000 కోట్లు కేటాయించాల్సింది కేవలం తల్లికి వందనం దానికి 9,400 కోట్లు మాత్రమే కేటాయించి ఆ పథకం ఎడల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
అలాగే డ్వాక్రా మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి 10 లక్షల వరకు సున్నా వడ్డీకి ఇస్తామన్న రుణాల సంగతి, దానికి ఈ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కడ కూడా కనీస ప్రస్తావన లేదు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమలుకు సంబంధించి పూర్తిగా తుంగలో దొక్కడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం బడ్జెట్ అప్పుల కుప్ప, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరించినటువంటి బడ్జెట్టు, ప్రజల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టినటువంటి మోసపూరితమైనటువంటి బడ్జెట్గా సిపిఐ తెలియజేస్తూ ఉంది.